నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్య తపస్వి, శ్రీ శృంగేరి మహా సంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. మరి వారి ద్వారా గీతా జయంతి గురించి, భగవద్గీత గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. అమ్మ వాసుదేవ. గీతా జయంతి అంటేనే అందరికీ కూడా మన భారతదేశంలో ఎంతో పర్వదినంగా అనుకుంటారండి. మరి అలాంటి గీతా జయంతికి సంబంధించి ఆ విశిష్టత గురించి, ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అందించిన ఆ వాక్యాల గురించి అసలు అన్నీ కూడా అవన్నీ తెలియజేస్తారా? చాలా విశేషమైనటువంటి రోజు. సాధారణంగా గీతా జయంతికి నానుడిలో ఇవాళ ఒక రోజు, ఇంకొక రోజు రెండుగా ఉన్నాయి. ఏదైనా ప్రతిరోజు గీతా జయంతి జరగాల్సిందే. ప్రతిరోజు మన లోపల గీత పుడుతూనే ఉండాలి. ఇది సత్యం. గీతా జయంతి ఎలాంటి సందర్భంలో అసలు ఆ గీత రావటం అయింది అంటే, కృష్ణయ్య వెనకాల పార్థసారథిగా ఈయన కూర్చొని ఉన్నప్పుడు పార్థుడు, ముందర దుర్యోధనుడు, భీష్ముడు, అద్భుతమైనటువంటి సైన్యం ఉన్నారు అక్కడ. వాళ్ళందరి సైన్యం ముందర ఇక్కడ నిల్చొని ఉన్నటువంటి అర్జునుడికి, నాకు ఈ రాజ్యం అవసరమా? ఈ రాజ్యము నేను తీసుకొని ఆ నెత్తుటి కూడు నేను తినాల్సినటువంటి పనుందా? దీనికంటే భిక్షాటన చేసి ఓ బ్రాహ్మడిలాగా బతకచ్చు కదా, ఈ నెత్తుటి కూడు నేను తినాలా అని ఒక చిన్న బాధ కలిగింది. సాధారణంగా అర్జున విషాద యోగం అంటారు దీన్ని. ఏమంటారు? అర్జున విషాద యోగం. ఏమంటే విషాదం అంటే ఏడుపు. ఏడుపు ఎక్కడైనా యోగం అవుతుందా? ఏడుపు కూడా యోగం అయితే ఇంకేముంది? ప్రతివాడు ఏడుస్తూనే ఉంటాడు 24 గంటలు. కాదండి, ఏడుపు కూడా యోగమే. ఎప్పుడు ఈ సంసారంలో మనకు కష్టాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయని పక్కింటి వాళ్ళతోటో, ఎదురింటి వాళ్ళతోటో, బంధువులతోటో, మిత్రుల దగ్గర కూర్చొని ఏడ్చేటటువంటి ఏడుపు రోగము, భవరోగము అంటారు దాన్ని. కానీ ఎక్కడ ఏడిస్తే ఇంకా ఏడవాల్సిన పని లేనటువంటి స్థితి ఉంటుందో అక్కడ ఏడ్చాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ముందే ఏడ్చాడు. ఆ కృష్ణయ్య దగ్గర ఏడ్చాడు కాబట్టి ఈయన ఏడుపు ఒక యోగం అయిందయ్యా. ఆ యోగం ఎవరికైంది? ఒక అర్జునుడికి కాల, మనందరికి కూడా యోగమైంది. అంటే అర్జునుడి యొక్క ఏడుపు నుంచి దాన్ని ఉపశమనం చేయడం కోసం జగద్గురువులు ఇచ్చారు. ఒక్క అర్జునుడి ఏడుపే కాదు, మనందరి ఏడుపుని కూడా తీసేయడానికి అవసరమైనటువంటి జ్ఞానము పుట్టినటువంటి మహత్తరమైన, దివ్యమైన, భవ్యమైన రోజు ఇవాళ. మరి అలాంటి గీతను చనిపోయిన వారి దగ్గర ఎందుకండి ఈ మధ్యకాలంలో పెడుతున్నారు? ఏం దోషం లేదమ్మా, చనిపోయిన దగ్గర పెట్టడం దోషం లేదు. కానీ చనిపోయిన వాడి దగ్గర మాత్రమే పెట్టడం దోషం. అంటే కేవలం భగవద్గీత అనేది చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గరే పెట్టాలి అనేటటువంటి ఆలోచన తప్పు. అశోచ్వాన్ అన్యశోచస్వం, ఎందుకు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర అక్కడ భగవద్గీత పెడతారు అంటే, ఈ వచ్చి వెళ్ళిపోయేటటువంటి శరీరం గురించి నువ్వు ఎందుకు బాధపడతావయ్యా? ఎందుకు దుఃఖంలో ఉంటారు. అన్నిటికంటే దుఃఖం ఏది? ఇంట్లో మరణమో, ఒకళ్ళని కోల్పోవటము. అంత దుఃఖాన్ని ఆపగలిగేటటువంటిది భగవద్గీత కాబట్టి అక్కడ భగవద్గీత పెడతారు. కానీ భగవద్గీత అక్కడే పెట్టాలి అనేటటువంటి ఆలోచనలో దోషం ఉంది. అక్కడే పెట్టడం కాదు, రోజు పారాయణం చేయాలి. ప్రతిరోజు భగవద్గీత పుట్టాలి. ప్రతిరోజు భగవద్గీతను మన హృదయంలో నింపుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి భగవద్గీత అక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. భగవద్గీత అసలు ఎవరి కోసం? ఇది మొత్తము ఎవరి కోసం పుట్టిందయ్యా అంటే, ముందు ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమిటి అక్కడ పరిస్థితి యుద్ధరంగంలో? ఎందుకు అడిగాడు? ఆయన గుడ్డివాడు కాబట్టి, ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేడు కాబట్టి. ఎవరిని అడిగాడు? సంజయుణ్ణి అడిగాడు. ఈ సంజయుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని అడిగాడు. అడిగేటప్పటికి సంజయుడు తర్వాత ఎవరెవరు అక్కడ కూర్చొని ఉన్నారు ఇదంతా చెప్తున్నారు. ధృతరాష్ట్రుడికి చెప్పింది కాదు భగవద్గీత. ఈ భగవద్గీత అంతా గుడ్డివాళ్ళం మనమందరం ధృతరాష్ట్రుడిలాగా.
బయట ప్రపంచాలను అంతా మిథ్యామయమైనటువంటి ప్రపంచం మాయతోటి కూడి మన దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉండే బంధువులు, మనం కొన్న వస్తువులు, మన ఇళ్ళు, మనకి సంబంధించినవి అని ఏవి శాశ్వతమని వెంపర్లాడి కళ్ళు మూసుకుపోయి ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అని మర్చిపోయినటువంటి గుడ్డివాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, లక్షల కోట్లు, వేల కోట్లు దోచుకొని తీసుకొని వెళ్ళి గూట్లల్లో దాచిపెట్టుకొని రకరకాల చోట్ల పెట్టుబడులు పెట్టి మొత్తము 1,00,000 మంది తినాల్సిన తిండి నేను ఒక్కడే తినాలి అని తీసుకొని వెళ్ళి ఎవడెవడైతే దాచిపెట్టుకుంటున్నాడో, అన్ని లక్షల కోట్ల స్కాములు చేసేటటువంటి వాళ్ళు, అనేక రకాలైన మందులు తయారు చేసి రోగాలని పుట్టించేటటువంటి వాళ్ళు, ఈ మొత్తము చేసి సంపాదించే గుడ్డివాళ్ళు, చిన్న గుడ్డివాళ్ళమైనటువంటి మనం, అంత పెద్ద గుడ్డివాళ్ళ దగ్గర నుంచి చిన్న గుడ్డివాడి దాకా అందరికీ కళ్ళు ఇలా తెరిపించి, నాయనా అలా చూడకు ప్రపంచాన్ని, ఆ గుడ్డితనం పర్వాలేదు, నువ్వు గుడ్డివాడివైనా ఒక గురువు అనేటటువంటి సాధనం ద్వారా నీ లోపలికి నేను భగవద్గీతను పంపిస్తాను, దాన్ని తీసుకొని నువ్వు ద్యోతకమయ్యి దాని నుంచి బయటపడు అని చెప్పడానికి భగవద్గీత వచ్చింది. అందుకనే అర్జునుడే పూర్తి ఇదే అంటే భగవద్గీతకి కాదయ్యా. అర్జునుడికి ఎంత అర్థమైందో ఎవరికి తెలీదు. అర్థమైతే ఇంకొక ప్రశ్న వేస్తూ ఉండడు. మొత్తం భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఏమయ్యా అర్జున అర్థమైందా అంటే, నువ్వు చెప్పినప్పుడు అయినట్టే ఉంది బావా అనే స్థితి వచ్చింది. కాబట్టి అది ఒక్క ఆయనకు కాదు, ఆయన ఒక దూడలాగా చేసుకొని, ఆ పార్థుడిని వత్స కింద చేసుకొని, ఆ అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు వేదాలన్నిటినీ ఆవు కింద పెట్టి, ఈ గురువైనటువంటి ఈయన ఏం చేశాడయ్యా ఈ గోపబాలుడు అంటే, అలా కాస్త వదిలిపెట్టి చేపినట్టుగా చేపించి ఉపనిషత్తుల్ని దీన్ని పక్కకు తీసి మనందరి కోసం అద్భుతమైనటువంటి ఆ పాలనీయను, ఆ ఉపనిషత్ సారాన్ని మొత్తాన్ని పిండి భగవద్గీతగా మనకిచ్చాడు ఆయన. ఇది భగవద్గీత యొక్క మాహాత్మ్యము. అర్జునుడికి బాధ, కష్టము అనేటటువంటి ఒక వ్రణం పుండు వచ్చింది. ఆ పుండు మనందరికీ కూడా ఉంది. నా 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 అనే మోహంలో కొట్టుకుంటూ ఉంటాం. ఆ పుండు వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్మ ఓ చిన్న సర్జరీ చేసి ఆ కణతని తీసేసి, అంటే ఆ ఎక్సెస్ గ్రోత్, అతి తెలివితేటలు ఏవైతే మానవులకు ఉంటాయో దాన్ని కొంచెం తీసి, ఇదిగో ఈ భగవద్గీతను పెట్టుకోవయ్యా హీల్ అయిపోతుంది, మొత్తం దీన్ని మించిన సర్జరీ లేదు అని ఆ సర్జరీని మనందరికీ చేసినటువంటి అద్భుతమైన దివ్యమైన భవ్యమైనటువంటి రోజు ఈ భగవద్గీత. ఈ భగవద్గీతలో నాకు బాగా ఇష్టమైనది ఏమిటయ్యా అంటే, పార్థసారథి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు గోవర్ధనోద్ధారణకుడు, ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడండి. గోపభామల యొక్క వస్త్రాలని దోచుకున్నాడు. ఆయన మానస చోరుడు, గోపిక మానస చోరుడు, చిత్త చోరుడు అని మనం చెప్పుకుంటాంగా. దానికంటే కూడా ఇంకొకళ్ళని బ్రోచాడండి అని చెప్పుకునేటటువంటి కథలన్నిటికంటే కూడా నాకు ఈ రూపం చాలా ఇష్టం అమ్మ. ఏమిటి ఈ రూపం యొక్క ప్రత్యేకత అంటే, అప్పటిదాకా దేవుడైనటువంటి వాడు కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి స్థితికి ఎప్పుడొచ్చాడు? కృష్ణం వందే జగద్గురుం అనే మాట పార్థసారథిగానే వచ్చాడు. అంతకుముందు అర్జునుడు చాలాసార్లు కలిశాడు కృష్ణుణ్ణి, ఎప్పుడూ చెప్పలేదు. పార్థుడికి సారథిగా ఉన్నటువంటి రూపములో చక్కగా ఆ చర్నాకోలు నెత్తి మీద అంతా చక్కగా కట్టుకొని, చేతిలో ఆ వేణువు పట్టుకొని ఆ రథం మీదకెక్కి స్వామి ఆ పగ్గాలు పట్టుకున్నాడు. అంటే మొట్టమొదటిసారి ఈ జీవుడు ఇంద్రియాలనేటటువంటి అన్నిటినీ స్వామి పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేయాలి? జ్ఞానోపదేశం చేయాలి. అలా జ్ఞానోపదేశం చేసినటువంటి ఆయన కృష్ణ పరమాత్మ. ఆ సందర్భంలో ఈ భగవద్గీత అనేటటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. అందుకనే పార్థసారథి రూపము జగద్గురు స్వరూపము. ఆ జగద్గురు స్వరూపాన్ని ఇవాళ ఖచ్చితంగా కృష్ణుడి యొక్క చిత్రపటం పెట్టుకొని షోడశోపచార పూజలు చేసి భగవద్గీతని చక్కగా పారాయణం చేసి ఒక్క శ్లోకానికైనా మనస్ఫూర్తిగా మనం అర్థం తెలుసుకుంటే అంతకు మించింది ఇంకేం లేదు. అసలు మొత్తం అక్కర్లా. మొట్టమొదట మనకి భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉంటుంది. ఈ ఒక్కటి సరిగ్గా సమన్వయం చేసుకుంటే ఇంకోటి అక్కర్లా. క్షేత్రే ధర్మం కురు, ఎక్కడ ఉన్నా ధర్మాన్నే నువ్వు ఆచరించవయ్యా, ఏ క్షేత్రమైనా ధర్మాన్నే ఆచరించు, అయిపోయిందిగా మొత్తం భగవద్గీత సారం. ఇలా భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ప్రధానం. మరి భగవద్గీతని పుస్తకాన్ని కూడా పూజిస్తారని చెప్పి అంటూ ఉంటారు కదండి. ఎందుకంటే భారతదేశంలో ఒక్క భగవద్గీతకు మాత్రమే పుస్తక రూపంలో కూడా పూజలు అందుతాయి అంటుంటారు. మరి ఏ విధంగా పూజించుకోవాలంటారు?
ఒక్క భగవద్గీతకే కాదమ్మా, భాగవతానికి పుస్తక రూపంలో పూజ ఉంది. ఎక్కడున్నాడయ్యా కృష్ణ పరమాత్మ అంటే భాగవత గ్రంథంలోకి వచ్చేసాడు. చివరికి అవతార సమాప్తి అయిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాడు కృష్ణయ్య అంటే భాగవత గ్రంథంలోకి వచ్చి కూర్చున్నాడయ్యా అని చెప్తారు. అందుకనే వ్యాసపీఠం మీద కూర్చున్నప్పుడు భాగవత గ్రంథానికి దానికి చేస్తారు. కానీ భగవద్గీతకి ప్రత్యేకముగా ఈ గీతా జయంతి నాడు పూజ చేయటము అనేది ఒక సంప్రదాయంగా ఉంది. ఎందుకయ్యా అంటే ఆ అక్షర భాండాగారం అంతా కూడా సరస్వతీ అమ్మవారి యొక్క గొప్పతనము ఏం చేశాడయ్యా. సాధారణంగా మిగతా వాళ్ళందరూ చెప్తే సరస్వతి అమ్మవారిని ఆధేయం చేసుకొని అవతల వాళ్ళని పొగట్టమో ఏదో చేస్తారు. కానీ కృష్ణయ్య ఆయన దగ్గర ఉండే మాయగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి మాయ ఆయన ఆధీనం కదా. ఈ సరస్వతి అనేటటువంటి మాయని శుద్ధమైనటువంటి జ్ఞాన గంగ కింద ప్రవాహం చేసి అందించినటువంటి గ్రంథం కాబట్టి ఇవాల్టి రోజున అక్కడ పూజ చేస్తే కృష్ణ పరమాత్మకి స్వయంగా పూజ చేసినట్టే. అందులో ఉన్న ప్రతి అక్షరము ప్రతి శబ్దము పరమాత్మ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున భగవద్గీత పుస్తకాన్ని పెట్టుకొని పూజ చేయాలి. ఇంకొక పని చేయాలమ్మా గీతా జయంతి తెలియజేస్తారా? అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం మొత్తం చెప్పుకొని ఇందులో మొదటక్షరము చివరక్షరము కలిపి దాన్ని గనక వదిలేసాము అంటే భగవద్గీత మన లోపలికి వచ్చి కూర్చుంది అని. ఏమిటి ఆ శ్లోకంలో మొదటిది? అనన్యాః చింతయంతో మాం. ఆతోటి ఆరంభమైంది, అవునా? అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య హం. చివరక్షరం హం. ఆ హం. అహం అనేటటువంటిది ఎవడు నేను అనే గర్వాన్ని తీసి వదిలిపెట్టేస్తాడో వాడు కృష్ణయ్యకి అత్యంత సన్నిహితుడవుతాడు. కాబట్టి ఈ శ్లోకం మొత్తం చదువుకొని మొదటక్షరం చివరక్షరం వదిలేస్తే అనన్యాః చింతయంతో మాం అవుతుంది. కాబట్టి ఆ అనన్యాః చింతయంతో మాం చేయమన్నాడు కృష్ణయ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. కాబట్టి సర్వధర్మాల్ని నువ్వు వదిలిపెట్టేసేవయ్యా, ఇంకో ధర్మం లేదు నీకు, నన్నొక్కడే శరణు చొచ్చు. నేనేం చేస్తాను? అహంత్వా సర్వపాపేభ్యో, నీ పాపాలన్నీ తీసేస్తాను. తీసిన తర్వాత నీ పాపాలన్నీ పోయిన తర్వాత అంటే నా శరణు చొచ్చితే అన్నీ అయిపోయినాయని కాదు. సాధారణంగా కొన్ని దాంట్లో కాన్షియస్ ఆయన మీద పెట్టేస్తే చాలు, అన్నీ ఆయన మీద వదిలేస్తే కాదు. వదిలేసిన తర్వాత కూడా ఆయనకు బాధ్యత ఉంది. అదే మోక్షం కాదు, వదిలేయటమే మోక్షం కాదు. వదిలేశాక మన పాపాలన్నీ తీసేసి అప్పుడు స్వామి మనకి మోక్షం ఇస్తాడు. మోక్షయిష్యామి మా శుచః. నేను అనేటటువంటి అహంకారం పోయి అన్ని ధర్మాలని వదిలిపెట్టి అన్ని ధర్మాల మూల పురుషుడివి నువ్వే అని శరణాగతి చేస్తే చేసిన వాడికి చేయబడ్డ వస్తువుకి తేడా లేకుండా అభేదం అనే స్థితి వచ్చి జీవన్ముక్తుడవుతాడు వాడు. కాబట్టి గీతాశాస్త్రము పారమహంస ఉపనిషత్తు అని చెప్పచ్చు. గీతాశాస్త్రము జీవన్ముక్తుణ్ణి తయారు చేసేటటువంటి అద్భుతమైందని చెప్పచ్చు. బయట యుద్ధమే కాదు, లోపల ఇంద్రియాలతోటి యుద్ధం ఎలా చెయ్యాలి, ఎక్కడ యుద్ధం ఎలా చేయాలి, ఎక్కడ క్షాత్రం అవసరము, ఎక్కడ నీ లోపల అంతర్లీనమైన తపస్సు అవసరము, ఇవన్నీ కూడా చెప్పినటువంటి శాస్త్రము గీతాశాస్త్రము. కాబట్టి ఆ గీతాశాస్త్ర రసాయనాన్ని చెవుల్లో ఎంత కుదిరితే అంత వేసుకోవాలి, నోటి నుంచి ఎంత పారాయణ చేయగలిగితే అంత చెయ్యాలి. గీత గురించి ఎంతసేపు చెప్పుకున్నా తక్కువే అమ్మ. ఒక్క శ్లోకం చెప్పుకోవాలంటేనే 10 రోజులున్నా సరిపోదు, అంత గొప్పది భగవద్గీత. అలాంటి గీతా జయంతి నాడు శ్రద్ధగా ఇవాళ సుమన్ టీవీలో ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి భగవద్గీతకి నమస్కారం చేసుకొని అన్ని పూలు వేసి నమస్కారం చేసుకోండి. భగవద్గీత గీత 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 అని కనుక మనం 3 సార్లు అనుకుంటే మన నుదుటి మీద గీత మారి మళ్ళీ ఈ నుదుటు అనేటటువంటి దానికి గీతలు పూసుకోకుండా మోక్షము అనేటటువంటిది లభిస్తుంది. ఎంత చక్కగా తెలియజేశారండి. భగవద్గీతలోని అంశాలు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ మన సమయంకి తగ్గట్లుగా మీరు చాలా క్లుప్తంగానైనా కూడా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదండి, గీతా జయంతి యొక్క పరమార్థం
విశిష్టత, ఆ భగవద్గీతని మనం ఎందుకు చదవాలి, అందులోని సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా మనందరికీ చాలా అర్థమయ్యేలాగా తెలియజేశారు కదా శ్రీనివాస్ బంగారయ్య శర్మ గారు. మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, గీతా జయంతి రోజున భగవద్గీతను చదివి లేదా విని అయినా నమస్కరించుకున్న, వారు చెప్పిన అంశాల్లో ఏ ఒక్కటి పాటించినా మన జన్మ ధన్యమవుతుందనే అనుకుందాం. నమస్కారం.